హాయ్ అండి, వెల్కమ్ టు రామలక్ష్మి టాక్స్. ఈరోజు మనం ఒంగోలులో బాహుబలి ఎగ్జిబిషన్ పెట్టారండి. అది చూడడానికి వెళ్తున్నాము ఈవినింగ్ టైంలో, సండే స్పెషల్గా. చూశారు కదా, ఎంట్రన్స్లోనే అంతా మహాస్మృతి సామ్రాజ్యం ఎలా ఉంటుందో అలా సెటప్ చేస్తున్నారు. ఇంతకుముందు చాలా ఎగ్జిబిషన్స్ చూసాం, కానీ ఫస్ట్ టైం అయితే ఇట్లాంటి ఎగ్జిబిషన్ చూస్తున్నాను. ఇంతకుముందు వెళ్ళిన ఎగ్జిబిషన్స్ అన్నీ నార్మల్గా ఉంటాయన్నమాట. అంటే మామూలుగా షాపింగు, పిల్లలు ఆడుకునేదానికి, మనమైనా అన్నీ జైంట్ వీళ్ళు అవన్నీ ఎక్కేటి అలాంటి వరకే చూశాను. ఫస్ట్ టైం ఇలాంటి ఎగ్జిబిషన్ చూస్తున్నానండి నేనైతేను. మీరు ఇదివరకు ఎప్పుడైనా చూస్తున్నారో లేదో కామెంట్ చేయండి. ఇది అంతా మూవీ థీమ్లో లాగా చేశారనమాట. బాహుబలి ఎగ్జిబిషన్ అని పెట్టి ఫస్ట్ ఎంట్రన్స్లోనే చూడండి, పెద్ద పెద్ద ఏనుగులు, రామకృష్ణ గారి ఫోటో అన్నీ బాహుబలి సెటప్ చేశారు. మనం టికెట్ కౌంటర్ దగ్గర నాకు మా వారికి ఇద్దరికి టికెట్ తీసుకున్నామండి. 1 పర్సన్కి 80 రూపీస్ తీసుకున్నారు. సో మా ఇద్దరికి 160 రూపీస్ అయింది. ఇంకా అక్కడ ఇచ్చేసి ఎంట్రన్స్లో నుంచి మనం స్టెప్స్ ఎక్కి లోపలికి వెళ్తున్నామండి. ఇంకా చూసారు కదా, స్టెప్స్ ఎక్కంగానే అక్కడ అంత యుద్ధంకి బాహుబలి సినిమాలో యుద్ధం చేసేటప్పుడు ఎలా అయితే మూవీలో కనిపిస్తుందో సేమ్ మనకు అలాగే కనిపిస్తుంది ఇక్కడ కూడాను. ఇంకటు స్టెప్స్కి రెండు వైపులా, ఒకవైపు బాహుబలి 2 మూవీ థీమ్ కటౌట్స్, ఒకవైపు బాహుబలి 1 థీమ్ కటౌట్స్ పెట్టారండి. మనం చూసేది ఇప్పుడు బాహుబలి 2ది చూపించాము. ఇప్పుడు బాహుబలి 1 మూవీ కటౌట్స్ అండి ఇవన్నీను. చూసారు కదా, సినిమాలో మనకి ఎలా అయితే కనిపిస్తున్నాయో సేమ్ అలాగే మొత్తం ఇక్కడ కూడా కనిపిస్తూ ఉన్నాయి. అంతా చాలా ఎంజాయ్ చేస్తున్నారు. వచ్చిన వాళ్ళందరూ కూడా ఫొటోస్ తీసుకుంటూ, వీడియోస్ తీసుకుంటూ చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారండి. ఇంతవరకు ఎప్పుడు నేనైతే చూడలేదు. ఇంకా నెక్స్ట్ ఇటు వస్తే అవతార్ మూవీ కూడా పెట్టున్నారు. అవతార్ మూవీ కటౌట్స్ కూడా క్లీన్ చేస్తున్నారనమాట ఇక్కడంతా. అవతార్ మూవీ కూడాను. మా పిల్లల్ని అయితే చూడండి, మా వారు చెరువు పక్కన ఎత్తుకోవాల్సి వచ్చింది, వాళ్ళు నడవరు. సో అందుకని అలా ఎత్తుకున్నారు. చూసుకుంటే అవతార్ మూవీ ఎంత థీమ్ బాగుంది, నాకైతే చాలా బాగా నచ్చింది. మేము కొంచెం చిన్నపిల్లలు కాబట్టి ఒక ఈవినింగ్ 5:30 అలా వెళ్ళాం కాబట్టి కొంచెం లైటింగ్స్ మాత్రమే ఉన్నవి. ఇంకా నైట్ అయితే చాలా లైటింగ్గా, కలర్ఫుల్గా ఉండేదేమో. చూస్తున్నారు కదా, ఇదంతా అవతార్ మూవీ కటౌట్స్. నాకైతే చాలా బాగా నచ్చిందండి. నేను ఫస్ట్ టైం చూస్తున్నాను కాబట్టి చాలా ఎగ్జైట్మెంట్గా చూశాను. మా పిల్లలు కూడా ఇంతకుముందు, మా బద్రి కూడా అలాగా ఎప్పుడు చూడలేదు. మామూలు ఎగ్జిబిషన్కి అయితే తీసుకెళ్ళి ఉన్నాం, కానీ ఇలాంటి ఎగ్జిబిషన్కి ఇప్పుడేనండి తీసుకెళ్ళడము. సో మా అబ్బాయి కూడా అమ్మ చూడు అని చెప్పి అవన్నీ చూపిస్తూ బాగా ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు. చూస్తున్నారు కదండి అవతార్ మూవీది ఇదంతాను బాగుంది. నాకైతే మీరు కూడా వీడియో స్కిప్ చేయకుండా నీట్గా చూడండి. చాలా బాగుంది ఎగ్జిబిషన్ అయితే మాత్రము. వర్త్ అనిపించింది. 80 రూపీస్ టికెట్ కాస్ట్. మనం అదే ఇంకా ఎక్కడికైనా వెళ్ళాలన్నా కూడా ఇంకా ఎక్కువ అవుతుంది. సో నాకైతే వర్త్ అనిపించింది. నీట్గా మొత్తం ఎగ్జిబిషన్ మొత్తం గ్రీన్ మ్యాట్తోనే ఉంది, ఎక్కడ మట్టి అయితే లేదు. ఇంతకుముందు ఎగ్జిబిషన్లో అంతా మట్టిగా ఉంటుంది కదా కింద నేల, అట్లా కూడా లేదండి. ఇదంతా గ్రీన్ మ్యాట్ వేస్తున్నారు. పిల్లలు ఇంకా కింద దిగి కూర్చున్నా కూడా ఏం కాదు, గ్రీన్ మ్యాట్ ఉంది కాబట్టి. మొత్తం నీట్గా చాలా బాగుంది ఎగ్జిబిషన్ అయితే మాత్రం. ఇవంతా ఇంకా అవతారు. ఇంకా అటు కొంచెం లోపలికి వెళ్తే ఇంకా ఉందండి. ఇది కూడా అవతార్ మూవీదేనండి. ఇది కూడాను ఇప్పుడు చూస్తున్నాం కదా, అది కూడా అవతార్ మూవీలోదే. అవన్నీ కటౌట్స్ పెట్టి చాలా నీట్గా అరేంజ్ చేశారు ఆ కటౌట్స్ అన్నీను. ఇప్పుడైతే మనం ఇంకొంచెం లోపలికి వెళ్తే షాపింగ్ ఏరియా వస్తుందండి. చూస్తున్నారు ఇప్పుడు చూడండి, మనం వెళ్తున్నాం లోపలికి. ఇదంతా షాపింగ్ ఏరియా. ఈ షాపింగ్ ఏరియాలో ఇంకంతా షాపింగ్ చేసుకోవచ్చు. నేనైతే పెద్దగా ఎప్పుడు ఏం షాపింగ్ చేయను. డైలీ వేర్ ఏదైనా కొంచెం అవసరం అనుకుంటేనే తీసుకుంటాను, లేదంటే ఏమి ఎక్కువ షాపింగ్ చేయనండి నేనైతే. చూస్తున్నారు కదా, ఇంక ఇవన్నీ చూసుకుంటూ వెళ్ళడమే మేము. కొంచెం టైంపాస్ లాగా, కొంచెం పిల్లల్ని బయటికి తీసుకెళ్ళినట్టు తిరగడం వరకే వెళ్తాము. పెద్ద షాపింగ్ ఏమి ఉండదు మాదైతేను. అన్నీ చూడండి చాలా కలర్ఫుల్గా ఉన్నాయి. షాపింగ్ చేసే వాళ్ళకైతే బాగా యూజ్ అవుతుంది. అన్నీ ఒకే చోటు ఉంటాయి కదా, మనకి డైలీ యూజ్ అయ్యేటివన్నీ కూడా ఉంటాయి లేడీస్కి. అన్నీ చూస్తున్నారు, బ్యాంగిల్స్ అన్నీ, ప్లక్కర్స్ అన్నీ ఉన్నాయండి. కొంచెం తక్కువ కాస్ట్లోనే ఉన్నాయి. అందుకని మనం మనీ పెట్టేదాన్ని బట్టే కదా వస్తువు కూడా. సో ఆ ప్లక్కర్స్ అయితే 5 రూపీసే అన్నారు, కానీ అవి ఏమంత నీట్గా అనిపించలేదు. 5 రూపీస్కి ఏమొస్తుంది. సో అవి కూడా అట్లాగే ఉన్నాయన్నమాట, 5 రూపీస్కి తగ్గినట్టే.
చూస్తున్నారు అక్కడ అందరూ. సో నేను కూడా తీసుకున్నాను. మామూలుగా మనం ఇంట్లో ఉన్నప్పుడు జడ కొప్పే కదా పెట్టేది, ఆ కొప్పు పెట్టడానికైనా ఉపయోగపడతాయి అని చెప్పి తీసుకున్నానండి. నెక్స్ట్ ఇంకా బ్యాంగిల్స్ కాడికి వచ్చానండి. బ్యాంగిల్స్ కూడా ఒక 3 pairs అయితే తీసుకున్నాను, డైలీ యూజ్కి అవుతాయని. చూస్తున్నాను అక్కడ నా సైజుకి సరిపడా చూసుకుంటున్నాను. అన్నీ కలిపేసి ఉన్నారనమాట, సైజులు వరీగా ఏం లేవు. సో ఇంక మనం వెతుక్కోవాలి, మన సైజు ఏదో చూసుకొని నీట్గా వేసుకొని చూసి తీసుకుంటున్నాను నేను. మా వాడు అంతలోకే చూడండి బొంబాయి మిఠాయి అంటాం మనం అయితే చిన్నపిల్లలప్పుడు, ఇప్పుడు పీచు మిఠాయి ఏమంటారో నాకు తెలియదు. అది పీచు మిఠాయి వెళ్ళండి, ఇంకా దాన్ని ఏమంటాము, వెళ్ళి క్యాండీ కావాలి క్యాండీ అని చెప్పి తీసుకున్నాడు. చూడండి అలా నక్కుంటూ ఉన్నాడు, క్యాండీ కావాలని చెప్పి అరిచి తీసుకున్నాడు. అది ఒక 60 రూపీస్ అంటండి ఆ క్యాండీ కూడాను. కాకపోతే ఇంక వాళ్ళు అడిగినప్పుడు తీసేవాళ్ళు, మన తప్పదు. తీసుకున్నారు. ఇంక ఇక్కడైతే పచ్చళ్ళు పెట్టుకున్నారు, బాగా ఉన్నాయండి జాడీలు, చిన్న జాడీలు. మనమైతే తీసుకోము, ఎందుకంటే మనకి చిన్నపిల్లలు ఉన్నారు. సో ఒక్క రోజుకే అవి తినబడిపోతాయి మనం తీసుకుంటే మాత్రం. ఇంకా మనమైతే ఫైనల్గా ఆ 3 pairs సెలెక్ట్ చేసుకున్నానండి. ఆ 3 pairs తీసేసుకొని మనం అమౌంట్ అయితే పే చేసి వెళ్తున్నాము. ఇటు వస్తే పిల్లలు ఆడుకునే వస్తువులు అండి ఇవన్నీను, బొమ్మలు. ఇంకా అంతా చూస్తున్నారా, అక్కడంతా పిల్లలు ఆడుకునే బొమ్మలు కనిపిస్తూ ఉన్నాయి. ఇది కూడా అంతా షాపింగ్ ఏరియా అనేది, వ్యాన్లు మొత్తం, రబ్బర్ బ్యాండ్లు, బొట్టు పిల్లలు అవి అన్నీ ఉన్నాయి. మనం కొంచెం ముందుకెళ్తే ఇంకంతా గేమ్స్ ఏరియా అండి. ఫుడ్ కోర్ట్స్, గేమ్స్ ఏరియా, ఫుడ్ కోర్ట్స్ ఉన్నాయి. ఇంక ఇవన్నీ రింగ్స్ వేయడము, బాణాలతో షూట్ చేయడము అవన్నీ ఉన్నాయి అక్కడ. నేనైతే ఎప్పుడు ట్రై చేయను, ఎందుకంటే నాకు చేత కాదు, నేను ట్రై చేయను. అద్దం చూస్తున్నారు, వేరే వాళ్ళు అక్కడ బాణం వేస్తున్నారు. ఇటు సైడ్ వేస్తే రింగ్స్ కూడా ఆడుతున్నారు ఇంకన్నీను. చూడండి రింగ్స్ ఆడుతున్నారు. వాళ్ళకి ఆల్రెడీ ఏదో ఒక ఐటెం కూడా వచ్చింది. ఆ రింగ్స్ ఆడేది, షూట్ చేసేది అవన్నీ అయిపోయాయి. ఇంక ఇటు వస్తే ఇంకా అంతా పిల్లలు ఆడుకునే వస్తువులు, అదే ఎగ్జిబిషన్లు అన్నాక ఇంక ఇట్లాంటివే కదండి అన్నీ ఉండేది. ఇంక ఫుడ్ కోర్ట్స్, జెయింట్ వీళ్ళు, పిల్లలు ఆడుకునేటివి ఇవన్నీ అవే ఉండేది. మా అబ్బాయి అన్నీ చూస్తే ఏమో ఎక్కాలంటాడు, కానీ ఆడికెళ్తే మళ్ళీ భయపడి వెనక్కి వచ్చేస్తున్నాడు. వాడంతే ఎప్పుడు ఏమీ ఎక్కలేడు, భయపడతా ఉంటాడు. ఇంక ఇవన్నీ చూసుకున్నాము. చూస్తూ కొంచెం ముందుకెళ్తే ఏదైనా తిందామని వెళ్తున్నామండి. కొంచెం ముందుకి 1 by 1 చూసుకుంటూ వెళ్తున్నాము. ట్రైన్ వచ్చింది, ఇంకా ట్రైన్ అలా చూసుకుంటూ చూడండి. ఇంకా అవన్నీ ఆడుకునేటివండి. అన్నీ పెద్దవాళ్ళు ఎక్కేటివన్నీ 100 ఉన్నాయి, చిన్నపిల్లలు ఎక్కేటి అయితే 60 రూపీస్ ఉన్నాయి. మనం ఇప్పుడు ఫుడ్ ట్రై చేద్దామండి. ఇది పాపడ్ నేను యూట్యూబ్లో వీడియోస్ చూసినప్పుడల్లా అబ్బా మనం వెళ్తాం కానీ ఇప్పుడు ట్రై చేయలేదు అనుకునేదాన్ని. ఫైనల్గా ఇప్పుడు ట్రై చేస్తున్నాను. అది నేను మామూలుగా ఇంతకుముందు అయితే మన అప్పడాలు ఎలా ఉంటాయి అలా ఉంటాయి అనుకున్నాను, కానీ అది మన ఇంట్లో పెట్టుకునే వడియాలు ఎలా ఉంటాయి అలా ఉందండి టేస్ట్ అయితేను. పెద్ద వడియంలాగా తయారు చేశారు, దానిపైన లైట్గా కారం చల్లిచ్చారు, పర్వాలేదు. అది కూడా 60 రూపీస్ అండి. ఇంకా తర్వాత ఒక ప్లేట్ మిర్చి బజ్జీ తీసుకున్నాము, అవి కూడా 60 రూపీస్ 3 వచ్చాయి. ఇంకా వాళ్ళంతా అరేంజ్మెంట్స్కి వాటికి అన్నిటికి కావాలి కదా, సో అంత కాస్ట్లీ ఉంటాయి. బయట అయితే అంత కాస్ట్ ఉండవు. నేనైతే ఇప్పుడు మిర్చి బజ్జీ తింటున్నానండి, అది కూడా పర్వాలేదు, బాగానే ఉంది. బయట షాపులలో ఎలా ఉంటుందో రోడ్ సైడ్ మిర్చి బజ్జీ సేమ్ అలానే ఉంది, బాగానే ఉంది టేస్టు. మా అబ్బాయి తినమంటే తినలేదు. మా చిన్న అబ్బాయికి ఏమో పైనది వరకు తీసిచ్చాను, మిరపకాయ రాకుండా పైనది వరకు తీసిస్తే తిన్నాడు. మా వారు కూడా తిన్నాడు, పర్వాలేదు, వర్త్ అనిపిస్తుంది. అన్నీ అంటే అక్కడ రెంట్లు అవన్నీ సో చూసుకుంటే వర్తే అనిపించింది నాకైతేను. మా చిన్న అబ్బాయి ఇలా బయట తిండి తినమంటే తింటాడండి, ఇంట్లో అన్నం మాత్రం తిండు. తర్వాత నెక్స్ట్ గోలీ సోడా ట్రై చేశానండి. లెమనే తీసుకున్నాము, స్పెషల్ ఏం తీసుకోలేదు, ఎందుకంటే నేను నార్మల్గా ఇంతకుముందు ఏదైతే
తీసుకొని నాకు నచ్చుంటాయి అవే ట్రై చేస్తాను ఎక్కడైనా ఎప్పుడైనా. సో కొత్తగా అయితే ఏ ఫ్లేవర్ తీసుకోలే, లెమన్ ఫ్లేవరే తీసుకున్నాము. నేను మా వారు చెరొకటి తీసుకున్నాము. మా అబ్బాయి వరకు టెస్ట్ చేసి నాకు వద్దని చెప్పి వాళ్ళ నాన్నకి ఇచ్చేసాడు. ఆ చిన్న అబ్బాయికి కూడా కొంచెం దాపుతానండి. ఫస్ట్ అక్కడ మా వారు తాగైపోతే పిల్లల్ని ఆయన తీసుకుంటే తర్వాత నేను తాగుతాను. చిన్నపిల్లలు కదా, ఇంక ఇలాగే మేనేజ్ చేసుకోవాలి. ఎప్పుడు మ్యాక్సిమం బయటికి వెళ్ళము. వెళ్తే ఇంకంతే ఏదన్నా ఫుడ్ తినాలన్నా ఒకరం పట్టుకొని ఉంటాము. ఒకరు కంప్లీట్ అయ్యాక ఇంకొకరం అలా ఇద్దరం కంప్లీట్ చేస్తున్నాము గోలీ సోడాని. మా చిన్న బాబు కూడా కొంచెం టేస్ట్ చేశాడు. ఇంకా అలా గోలీ సోడా కూడా కంప్లీట్ చేసేసుకొని నెక్స్ట్ గేమ్స్ ఇంకా చిన్నపిల్లల గేమ్స్ ఉన్నాయండి, అక్కడికి వెళ్ళి చూస్తున్నాము. ఇప్పుడు మా పిల్లల్ని ఇద్దరిని తీసుకొని చిన్నపిల్లల గేమ్స్ దగ్గరికి వెళ్తున్నాము. ఇప్పుడు అర్థండి అక్కడ ఇంకా జైంట్ వీళ్ళు అవన్నీ ఉన్నాయి. మేమేం ట్రై చేయలేదు. ఐస్ క్రీమ్ కూడా మేమేం ట్రై చేయలేదండి. మా పిల్లలిద్దరికీ జలుబు ఊరికనే వస్తుంది మా చిన్నోడికి అయితే, అందుకని మేము ఇంకా ఐస్ క్రీమ్ కూడా ఏం తీసుకోలేదు. నెక్స్ట్ ఇక్కడికి వెళ్తే ఇది ఎక్కిస్తామని చెప్పాం మా అబ్బాయిని, కానీ వాడికి ఇద్దంట, పక్క నుండి ఆ బైక్లే కావాలని చెప్పాడు. సో ఇంక ఇది ఒక మెల్లిగా తిప్పుతున్నారులే ఎక్కుతాడు అనుకొని ఇది వరకు ఎక్కించాము. బాగానే ఉన్నాడు, ఏం దిగలేదు, భయపడలేదండి. బాగానే కూర్చొని కామ్గా ఉన్నాడు. ఇంకా అది అయిపోయే వరకు ఉన్నాడు. ఏం మిడిల్లో కూడా వస్తాను అని కూడా అనలేదు. వేరే పిల్లలు అయితే వచ్చారు కానీ చూసి కొంతమంది వెళ్ళిపోయారు. ఒక అబ్బాయి అయితే టికెట్ తీసుకొని ఎక్కి అప్పుడే దిగి వెళ్ళిపోయాడండి. అసలు ఒక్క నిమిషం కూడా ఉండడు, మనకు వీడియోలో కూడా కనపడతాడు. జస్ట్ అట్లా ఎక్కుతాడు, ఒక 10 seconds అలా ఉండి ఇంక దిగి వెళ్ళిపోతాడు, నేను ఉండను అని చెప్పి. మా అబ్బాయి అయితే ఫుల్గా ఒక 5 minutes టైం ఇచ్చారు వాళ్ళు. ఆ 5 minutes ఫుల్ ఎంజాయ్ చేస్తూ ఉన్నాడండి. ఇంక దిగలేదు, దిగమన్నా దిగలేదు. వాళ్ళు ఇంక లాస్ట్లో వెళ్ళు బాబు అంటే అప్పుడు ఇంకొచ్చాడు. బుర్రు 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 అంటున్నాడు. బైక్ ఆయన రైడ్ చేస్తున్నట్టు పట్టుకొని భలే నవ్వుతూ ఉన్నాడు. నాకైతే బాగా అనిపించింది. ఆ బాబు చూడండి, ఇప్పుడు ఆ బాబునే ఇంకప్పుడే దిగిలిపోయాడు, ఉండలేదు ఆ బాబు అయితేను. మా బద్రి బాగానే ఉన్నాడు. నెక్స్ట్ ఈ బైక్ రైడింగ్ అయిపోయినాక వాటర్లో సైకిల్ లాగా తొక్కుతారు కదండి, అది కూడా ఎక్కించమన్నాడు. అది వాడు ఎక్కడ తొక్కుతారు, పెద్ద పిల్లలే తొక్కలేకున్నారని చెప్పి మేము తీసుకెళ్ళిపోయాం కామ్గా. ఇంకా ఇవన్నీ పిల్లల ఆటలు, తప్పదు వాళ్ళు అడిగినప్పుడు. ఇంకా ఆడ బైక్ది అయితే అయిపోయిందండి. చూడండి, ఇవి అడిగాడు మా అబ్బాయి, ఇది కూడా ఎక్కుతానమ్మా అని చెప్పి. ఆడ పెద్ద పిల్లలే దొక్కలేకపోయారు, మా అబ్బాయి ఎక్కడ దొక్కుతాడని మేము ఎక్కించలేదు. ఇంకా అవుట్ సైడ్కి అండి మనం బయటకు వెళ్ళిపోవాలి. ఎగ్జిట్లోది ఇది. ఎగ్జిట్లో కూడా ఇలాగ మన హీరోస్ కట్అవుట్స్ అన్నీ పెట్టేసి, ఇది ఎగ్జిట్ అండి. ఎగ్జిబిషన్ నుంచి మనం ఇంటికి వచ్చేస్తున్నాము. ఎగ్జిట్లో కూడా హీరోలు హీరోయిన్లు కట్అవుట్స్ అన్నీ పెట్టున్నారు. ఇది కూడా బాగా అనిపించింది మాకు. చూడండి, పుష్పరాజు తగ్గేదే లేదు ఇక్కడైతే. మనం ఇట్లాంటి వేసాలు చూసినప్పుడే నవ్వు వస్తుంది నాకైతేను. ఇంక ఇవంతా మన హీరోస్ కట్అవుట్స్ అన్నీ పెట్టున్నారు. ఇంక 1 by 1 చూసుకుంటూ వెళ్ళిపోదామే. ఇంకా బయటకు వెళ్ళిపోతే ఇంక మళ్ళీ ఏం లోపలికి రానివ్వరు. బయటకు వెళ్ళిపోయి మనం ఇప్పుడు ఇంటికి వచ్చేస్తామండి. అప్పటికే కొంచెం లేట్ అయిపోయింది. ఇద్దండి, బాహుబలి సామ్రాజ్యానికి, మాహిష్మతి సామ్రాజ్యానికి బాయ్ బాయ్ చెప్పేసి, మన వ్యూవర్స్కి కూడా అందరికి బాయ్ బాయ్ చెప్పేసి మనం ఇంతటితో ఈరోజు క్లోజ్ చేద్దామండి. అందరూ వీడియోని సపోర్ట్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. బాయ్ బాయ్ అండి.